నిన్న రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు రాహుల్ గాంధీ గారి పైన ఒక గ్రహణమని రాహుల్ గాంధీ గారి పైన వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ దేశంలో 100 కోట్ల మంది ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం, యువతర భవిష్యత్తు కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశ భద్రత కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. 12 ఏళ్లుగా దేశానికి అమిత్ షా, మోడీ చేసిందేం లేదు. దేశ సంపదను మొత్తం కూడా పిడికెడు మంది దళారులకు, దోపిడీదారులకు దోచిపెట్టి ఇవాళ అమెరికా లాంటి దేశం దగ్గర భారతదేశ భారతదేశాన్ని ఇవాళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మోడీ మోకరిల్లాడనే విషయం అందరికి తెలుసు. కాబట్టి ఈ దేశానికి మోడీ నాయకత్వం అవసరం లేదని దేశ ప్రజలు భావిస్తా ఉన్నారు. మార్పును కోరుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధాని కావడం వల్ల ఈ దేశానికి ఇవాళ పేదరిక నిర్మూలన కావచ్చు, బడుగులకు, బలహీన వర్గాలకు, ఈ దేశంలో మహిళలకు, ఇవాళ యువతరానికి దేశ భద్రత కావచ్చు, ఇవాళ ఒక విజనరీ ఉన్న నాయకుడు. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి దేశ ప్రజలందరూ కూడా సుముఖతతో ఇవాళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ మోడీ, అమిత్ షాలు ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలలో చిచ్చులు పెట్టి, ఉన్నటువంటి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టి వాళ్ళ యొక్క పబ్బం కట్టుకునే ప్రయత్నం జరుగుతా ఉన్నది.